సాయంత్రం కాగానే మొదలైన జనరేటర్ల వృధా, వాటి చప్పుడు వల్ల వచ్చిన శబ్ద కాలుష్యం ఎంత, వాటి పొగ వల్ల వచ్చిన, వాటి కార్బన్స్ వల్ల వచ్చిన వాయు కాలుష్యం ఎంత, ఆ పొగ పీల్చుకోవడం ద్వారా ఆ షాపులో ఉన్న ప్రజలు, ఆ షాపు నుంచి నడిచిన ప్రజలు ఎన్ని లక్షల మంది తెలియకుండానే పరోక్షంగా క్యాన్సర్ బాధన పడి ఉంటారు. ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా ఆ విద్యుత్ ఉత్పత్తితోని అది హైదరాబాద్ తీసుకురావడం వల్ల ఆగిపోయిన జనరేటర్లు, ఆగిపోయిన కాలుష్యం, దీనివల్ల మనకు నష్టం జరిగిందా లాభం జరిగిందా ఒకసారి ఆలోచించండి. ఒక 1080 మెగావాట్ల విద్యుత్తు ఎక్కడనో మనుగూరులో ఉత్పత్తి అయితే ఆ విద్యుత్ వచ్చి హైదరాబాద్లో ఉన్న లక్షలాది జనరేటర్లను ఆపేస్తే అది మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. వీళ్ళు మాట్లాడుతున్న దుర్మార్గం ఎట్లా ఉంది, ఇంత దుర్మార్గంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టాలని చెప్పి ఏ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇటువంటి మేధావులను ఒకసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. హైదరాబాద్కే కనుక 1000 మెగావాట్లు తక్కువబడితే రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు విధిస్తే సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్ని లక్షల జనరేటర్లు నడవాలి, ఎన్ని కార్బన్స్ ఉత్పత్తి కావాలి, ఎంత పొగ రావాలి, ఎన్ని లక్షల మంది ఆ శబ్ద కాలుష్యానికి బలి కావాలి. గక్కడెక్కడో ఒక 4-5 కిలోల బుక్ ఎక్కువ వాడిదు, సూపర్ క్రిటికల్ పెట్టకుండా సబ్ క్రిటికల్ పెట్టడం వల్ల. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దానివల్ల ఏదో బొగ్గు కొంత ఖర్చు ఎక్కువైతుంది రోజుకింత, దానివల్ల 25 ఏళ్లలో ఇన్ని లక్షలు 2 కోట్లు ఖర్చు అయినాయి, నష్టమవుతుందని చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే సూపర్ క్రిటికల్ అనేది 7-8 ఏళ్ళలో 10 ఏళ్ళకో పూర్తి అవుతుంది. ఇది వాస్తవానికి 2 ఏళ్లకే పూర్తి చేస్తాము అని చెప్పితే BHEL, మేము కూడా గవర్నమెంట్ సంస్థ కాబట్టి తప్పకుండా వస్తుంది అని మేము ఇచ్చినాం. కాస్త ఆలస్యమైనప్పటికీ, ఎవడో కేసు వేసి ఆపినా, కరోనా వచ్చి ఆలస్యమైనప్పటికీ కూడా ఇప్పుడు అది ఉత్పత్తి అయింది, వస్తుంది, ప్లాంట్ ఏం ఆగలేదు. ఆ నిజమే ప్లాంటు టైం అయిపోయింది కాబట్టి కేంద్రం నడవనిస్తలేదు, మన పైసలన్నీ ఆగిపోయినామనంటే మేము బాధ్యతమవుతాం. కానీ బ్రహ్మాండంగా అది ఉత్పత్తి చేస్తుంది, ఆ విద్యుత్ ఉత్పత్తి మనకు వచ్చింది. నేనేమంటున్నా, ఈ 2-3 ఏళ్లలో అది ఏదైతే ఉత్పత్తి చేసిందో ఆ ఉత్పత్తి వల్ల బయట ఎక్కడనో 5 రూపాయలు 6 రూపాయలకు కొనేది తప్పింది, దానివల్ల ఇంకా కోట్లాది వేల కోట్ల రూపాయలు మనకు మిగిలినాయి. లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం కాపాడబడింది. హైదరాబాద్ శబ్ద కాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి కాపాడబడింది. ఇది వాస్తవమా కాదా, ఇది అవసరమా కాదా? హైదరాబాద్ ప్రజలు ఇంకా ఇదే మళ్ళీ మనం జనరేటర్లతోనే చద్దామా? ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం. నేనేమంటున్నా గదే లెక్క చెప్పాలి. ఇవాళ ఈ రాత రాయించినోడు ఎవడో బాజాప్తుగా వచ్చే దమ్ము లేక, అది నిజం కాదు కాబట్టి, అది అబద్ధం కాబట్టి దొంగరాతలు రాయించారు తప్ప దానికి బాధ్యుడు ఎవడో చెప్పలే. ప్రజలు కూడా గమనించాలి. ఇది రాయించిన వాడేవాడు, ఇది రాసిన వాడేవాడు, మాట్లాడిన వాడేవాడు, బాధ్యులు ఎవరు చెప్పలే. అందులో నిజం ఉంటే మాట్లాడేటోడు ఎవడోవాడు, మంత్రి ఎవడో. అది అక్షరం అబద్ధం కాబట్టి ఆ రకంగా దొంగరాత రాయించారు. అందులో అక్షరం కూడా నిజం లేదు కాబట్టి. నేను మీకు ముందే చెప్పిన, ఛత్తీస్గఢ్ ఒప్పందం అనేది ప్రభుత్వం మధ్యన, అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కసారి రమణ సింగ్ గారు నోట్ చేసి చెప్తే చాలు, నిజమే మాకు వచ్చినాయి పైసలు, అదనంగా వచ్చినాయి తెలంగాణ నుంచి అని చెప్పి. వాస్తవం ఏంది, ఇవాళ మనం ఇచ్చిన పైసలు మన ఈఆర్సీ ఏదైతే ఇచ్చిందో 390 బట్టి చెల్లించండి అని చెప్పి, వాళ్ళ ఈఆర్సీ దాన్ని ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన పంచాయతీ ఇప్పుడు ఆప్టెల్లో ఉంది. అంటే దీని అర్థమైంది, ఇంకా కూడా ఛత్తీస్గఢ్ మాకు తక్కువ ఇచ్చిండ్రు అని కొట్లాడుతుంది ఈ రోజు వరకు కూడా. ఇంత స్పష్టంగా కనబడుతుంది.
ఇంకా మాకే సరిపోయింది రాలేదని వాళ్ళు అడుగుతుంటే వీడు మీరు ఎక్కువ ఇచ్చిర్రు 6,000 కోట్లు పోయినాయి 12,000 కోట్లు పోయినాయి అని కాకి లెక్కలు రాసి దొంగరాతలు రాసి దొంగోడు చీకట్లో చేదు వేసిపోయినట్టు చేసి పక్కదారి పట్టించకపోతే ఏంది ఇది? ఇంత స్పష్టంగా ఉన్నాయి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఛత్తీస్గఢే మాకు ఇంకా తక్కువ వస్తుంది, మేము బిడ్డ ఖర్చు కంటే తక్కువ ఇచ్చిర్రు అని చెప్తున్నాడు. వాడు కేసు వేసిండు ఆప్టెల్లో. దీని అర్థం కేసీఆర్ తెలంగాణ మిగిలిచ్చినట్ట నష్టం చేసినట్ట? ఇది వాస్తవం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా జిల్లా మంత్రి నేను అందుకే కొంచెం సందర్భాల్లో నాకు ఇష్టం ఉండదు ఆయన గురించి మాట్లాడడం. ఎందుకంటే ఆ మాట్లాడేది అది 4 తాటి మట్టు అర్థం కాదు. 1 నిమిషం ఇటు 1 నిమిషం అటు సొంత పార్టీలోనే ఏది పడితే మాట్లాడేటోడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. గతంలో ఆయన చాలాసార్లు యాదాద్రి మేము రాగానే బంద్ చేయిస్తా, యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తిగానే బంద్ చేయిస్తా అన్నాడు. ఇప్పుడు బంద్ చేపిస్తాడా, నడవనిస్తాడా, దాని ప్రారంభోత్సవానికి పోతాడా? ఆయన రేసే ఉంటే ప్రారంభోత్సవానికి పోదు రేపు. నిజంగా మనిషి అయితే రేపు పోదు, రేపు ప్రారంభోత్సవానికి మాట్లాడి రాని నేను చెప్తానండి, పూర్తిగానే అండి ప్రారంభోత్సవంలో రాని నేను చెప్తాను. ఇంకా అసలు విషయాలు గంట మాట మీద నిలకలేనాడు. ఏం మాట్లాడాలి గారి గురించి నేను వాళ్ళ పార్టీలనే ఎవరు పట్టించుకోరు. ఉత్త కేసులు ఏంటి అంటుంటారు ఆయన గురించి. వంద శాతం నేను కోదండరామ్ని పేరు తీసుకొని చెప్పిన. ఇప్పుడు కోదండరాం ఏదో చిన్న పదవి కొరకు లొంగిపోయి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడదని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను చెప్పిన దీన్ని మాట్లాడమని కోదండరాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రమే ఎన్టీపీసీ నిర్మించిన సింహాద్రి స్టేజ్ 2 నుంచి ₹4.33 పీపీఏ చేసుకున్న మాట నిజమా కాదా? దాంతో పోలిస్తే ఛత్తీస్గఢ్ పవర్ తక్కువనా కాదా? అదే సమయంలో తమిళనాడు ₹4.90 పీపీఏ చేసుకున్న మాట నిజం కాదా? వీటి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా వీటిని దాచిపెట్టి కోదండరాం దొంగల మద్దతుగా మాట్లాడుతున్నాడు? ఏంటి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ అదే కదా. ఆయన కూడా పదవుల కొరకు పాకిలాడే తప్ప ఆయన వేరే కాదు అని నిరూపించుకుంటున్నాడు.